తెలుగు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ఈ రోజు నర్సరావుపేట పట్టణంలో అయితే ఉన్నాము. చాలా మంది వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పొట్టగూటి కోసము వాళ్ళ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ పొట్టగూటి కోసం చాలా అయితే పనులు చేసుకుంటూ ఉంటారు. వాటిల్లో ఇది ఒక రకం అండి. ఏంటంటే మన ఇంట్లో చాలా వేస్టేజ్ ఉంటాయి కదా, రీసైకిల్స్ గా చేసి ఇక్కడ అద్భుతమైన దేవుడి విగ్రహాలను అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాంటి ఒక చోట అయితే ఉన్నాము. మన ఇంట్లో పనికిరాని సిల్వర్ కావచ్చు, మెటల్స్ తో కూడినవి, రాగి, ఇత్తడి, సిల్వర్ ఇలాంటి వాటితోటి రీసైకిల్ చేసి కొత్తగా దేవుడి విగ్రహాలను అయితే ఇక్కడ అద్భుతమైన దేవుడి విగ్రహాలను అయితే తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ తయారీ విధానం ఎట్లా ఉంటది, వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, వాళ్ళ ఆదాయం ఎంత ఉంటది, వీటి బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి, మీ పేరు? మా పేరు హుస్సేన్ ఉంది. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? మాది కర్ణాటక, బీదర్ డిస్ట్రిక్ట్. కర్ణాటక నుండి వస్తున్నారు. ఇవి ఏం బొమ్మలండి? ఇత్తడి, సిల్వరి ఏదైనా పాతవి ఉంటాయి కదా వేస్టేజ్ సామాన్లు, అది ఇస్తే చేసిస్తాం. ఇత్తడి ఇస్తే ఇత్తడి చేసిస్తాం. తెల్ల సామాన్ సిల్వర్ది ఇస్తే ఇట్లా సిల్వర్ది చేసిస్తాం. పాతయి నాస్టిక్ దోషపినాలు, రైస్ కుక్కర్ గిన్నెలు ఏదైనా పాతయి ఉంటాయి కదా ఇంట్లో వేస్టేజ్ సామాన్ ఉంటే ఇస్తే ఇక్కడ మీ ఇంటి ముంగట చేసి మీరు ఇస్తున్నారు. అమ్మవారి బొమ్మలు ఏదైనా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి ఏది కావాలి అంటే అది ఇక్కడ మీ ముంగటే, మీ ఇంటి ముంగటే తయారు చేసిస్తాం. కాస్ట్ ఎలా ఉంటది దీనికి? బొమ్మను బట్టి చిన్నది 150 ఉంది, 200 ఉంది, 250, 300, 400, 500 సైజుని బట్టి తీసుకుంటాం. మీకు ఏ బొమ్మ నస్తుంది ఆ బొమ్మ సైజుని బట్టి రేటు తీసుకుంటాం. మీరు సామాన్ ఇస్తే ఈ మట్టిలో అచ్చులు చేస్తాం. ఈ మట్టిలో అచ్చులు వేసి సామాన్ మీరు ఏమి ఇస్తారు, అది ఇత్తడి ఇస్తే ఇత్తడిది, తెల్ల సామాన్ ఇస్తే తెల్లది కరగబెట్టి దీంట్లో పోసి తయారు చేసిస్తాం. ఇక్కడనే కరగబెట్టడం, అక్కడ కరగబెట్టి ఇట్లా పగ్గులేసి కరగబెడతాం. అది పోయి ఉంటది, కొలిమి పెట్టి చేసిస్తాం మేము ముంగట. ఇక్కడ ఇది మోల్డింగ్ మట్టి, అచ్చులేసేది మోల్డింగ్ మట్టి. ఇది వేరే దొరుకుతుంది. దీని కాస్ట్ ఎంత ఉంటది? దీని కాస్ట్ 1200. అది బెంగళూరు నుంచి తీసుకొని వస్తారు. మరి ఇదేంటి, ఇది ఓపెన్ చేస్తారు? ఇది పెట్టె, ఇది పెట్టె అచ్చులు, అల్యూమినియం ది పెట్టె. ఇది అచ్చులు ఇది పెట్టుకుంటాం. మాకు పని ఏడ దొరికితే ఆడకి, ఏంటి అని కన్ఫర్మ్ గా లేదు. ఏడ అయినా ఆడ చేసుకుంటా పోతానే ఉంటాం. ఎక్కడ అనేది నెలకి వచ్చి గానీ రోజుకి వచ్చి గానీ ఎంత ఆదాయం వస్తుందండి మీకు? పని మీద ఉంది, ఎంత దొరుకుతుంది. పని దొరికితే అమ్మా, లేకుంటే ఏం లేదు. అంటే రోజుకి ఇంత అట్లా ఏం నిజంగా లేదు. పని మీద పని దొరికితే అవుతుంది, పని దొరకకపోతే ఏం లేదు.